హైదరాబాద్ లో ఇవాళ పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్, చౌహమల్లా ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మదీనా, చార్మినార్, శాలిబండ, ఓల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ప్రపంచ సుందరి వేడుకలకు తొలిసారిగా హైదరాబాద్ మహానగరం వేదికగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అయితే ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసేలాగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన క్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చార్మినార్తో పాటు చౌమల్లా ప్యాలెస్ను అయితే ఇటు ఏదైతే ప్రపంచ సుందరి కాంటెస్ట్లోకి వచ్చినటువంటి కంటెస్టెంట్లను విజిట్ చేయబోతా ఉన్నారు. మనం ప్రస్తుతం చౌమల్లా ప్యాలెస్ వద్ద ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతా ఉన్నాయి. ట్రాఫిక్ మొత్తాన్ని కూడా పోలీసులు రాత్రి 11 గంటల వరకు కూడా నిలిపివేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్, రాత్రి 11 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుంటాయి. ఈ క్రమంలోనే డైవర్షన్కు సంబంధించి అయితే వేరే ప్రాంతాలను ఎంచుకోవాలని ఇప్పటికే ప్రజలకు సూచనలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్లను కూడా విడుదల చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చౌమల్లా ప్యాలెస్ వద్ద గమనిస్తే ఇక్కడ 72 మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అయితే చౌమల్లా ప్యాలెస్ ఆహ్వానిస్తూ తెలంగాణ జరూరా అనేటువంటి ఒక కొటేషన్తో అయితే తెలంగాణ టూరిజం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇటు ట్రాఫిక్ సంబంధించి అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ భద్రతను కూడా భారీగా పెంచడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇటు సౌత్ జోన్కు సంబంధించినటువంటి డీసీపీ ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చార్మినార్కు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్స్ అంతా రాబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ట్రాఫిక్ ఏ విధంగా అదుపు చేస్తున్నారు? ఈరోజు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ 4:45కు చార్మినార్కు వచ్చేస్తున్నారు. అక్కడ లాడ్ బజార్లో షాపింగ్, తర్వాత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఈ చౌమల్లా ప్యాలెస్లో డిన్నర్కి వస్తారు. ముఖ్యంగా ఆరాంఘర్ నుంచి సిటీ కాలేజీ, నయాపూలు, మదీనా, గుల్జార్ హౌస్, చార్మినార్కి వచ్చేస్తారు. చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 6 o'clock బయలుదేరి 6:15 లోపల చౌమల్లా ప్యాలెస్కి వచ్చేస్తారు. ఇక్కడ డిన్నర్ ప్రోగ్రామ్ ఉంటుంది. విఐపీలు, గెస్టులందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సిటీ కాలేజ్ ద్వారా మాకు ఎగ్జిట్ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2 o'clock నుంచే మేము ఆల్రెడీ అడ్వైజరీ ఇచ్చాము. డైవర్షన్ పాయింట్స్ ఉంటాయి. మదీనా దగ్గర నుంచి చార్మినార్ వైపు వెహికల్స్ అలో ఉండదు. అదేవిధంగా హిమ్మత్పుర రాజేష్ మెడికల్ హాల్ దగ్గర నుంచి పంచమోహల్లా చార్మినార్ వైపు కూడా వెహికల్స్ అలో ఉండదు. దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జనరల్గా రెగ్యులర్గా చార్మినార్ అనగానే మదీనా, అదేవిధంగా పంచమోహల్లా దగ్గర షాపింగ్కు చాలామంది వస్తుంటారు. 2 o'clock నుంచే వెహికల్స్ డైవర్షన్ ఉంటుంది. ఈవెన్ ఆటోలకు కూడా పర్మిషన్ అనేది ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ ఓల్డ్ సిటీలో. ఇక్కడ కుర్షిద్జా గ్రౌండ్లో, చార్మినార్ ఓల్డ్ బస్ స్టాండ్లో, ఖిల్వత్ గ్రౌండ్లో పార్కింగ్లు ఇవ్వటం జరిగింది. విఐపీస్ అందరూ కూడా పంచమోహల్లా ఈ మెయిన్ గేట్ దగ్గర చౌమల్లా ప్యాలెస్ మెయిన్ గేట్ దగ్గర దిగి వాళ్లకు డిసిగ్నేట్ చేసిన పార్కింగ్ ఏరియాకు వాళ్ళ డ్రైవర్స్ వెళ్ళి అక్కడ పార్కింగ్ పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఈ చౌమల్లా ప్యాలెస్ ఏరియాలో, చార్మినార్ ఏరియాలో కూడా అదర్ వెహికల్స్ అనేది అలో ఉండదు. జనరల్ పబ్లిక్ కూడా ఈ ఏరియాలో వాళ్ళ వెహికల్స్తో ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాకు రావద్దని మేము మనవి చేస్తున్నాము. ముఖ్యంగా దాదాపుగా ఒక 500 ర్యాంక్స్ ట్రాఫిక్ ఆఫీసర్సు, ఒక 2000 ఈ చౌమల్లా ప్యాలెస్ ఏరియాలో, అదేవిధంగా అడిషనల్గా ఒక 2-3,000 వరకు ఫోర్సు చార్మినార్ ఏరియాలో. ఇవి కాకుండా అదర్ దెన్ అంటే మనకు ఆరాంఘర్ నుంచి జూ పార్కు, సిటీ కాలేజీ, నయాపూల్ బ్రిడ్జి, గుల్జార్ హౌజు, ఇటు ఖిల్వత్, హిమ్మత్పుర ఇలాంటి ప్లేసులలో కూడా, సాలార్జంగ్ రోటరీ పెరిఫెరల్లో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చిన్న ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే ఇంకా అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా మా సిపి గారి ఆదేశానుసారము, మా జాయింట్ సిపి ట్రాఫిక్ ఆదేశానుసారం ఇక్కడ మేము
ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సార్, ప్రధానంగా మనం చూస్తే ఈ హెరిటేజ్ వాక్లోకి వస్తున్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, అంతేకాకుండా సాధారణ వెహికల్ రాకుండా ఉన్న సందర్భంలో షాపులు తీసుంటున్నాయి, ఇక్కడ ఏ విధంగా ఉండబోతా ఉంది సార్? ఇక్కడ ఆల్రెడీ ఇన్విటేషన్లోనే పార్కింగు జోన్ ఏ, జోన్ బి, జోన్ సి, జోన్ ఏ, జోన్ బి, జోన్ సి అని మొత్తము 3 రకాల పాసులను ప్రింట్ చేయడం జరిగింది. జోన్ ఏనేమో కిల్వత్ గ్రౌండ్ ఇస్తారు, జోన్ బినేమో చార్మినార్ ఓల్డ్ బస్ స్టాండు నియర్ చార్మినార్ దగ్గర ఉంటుంది, జోన్ సినేమో కుర్షిజా గ్రౌండ్ అని ఇక్కడ నుంచి ఒక 650 మీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రతి విఐపి కూడా ఇప్పుడు మనం నిల్చొనున్న ఈ ప్లేస్లోనే అలైటింగ్ పాయింట్ ఉంటుంది. దిగిన తర్వాత వాళ్ళ యొక్క డ్రైవర్స్ ఆ వెహికల్ని తీసుకొని పార్కింగ్ ఏరియాలో పెడతారు. జనరల్ పబ్లిక్ మామూలుగా ఇక్కడ మేము పార్క్ చేయనీయము, అదేవిధంగా వాళ్లకు ప్యాలెస్ లోపలికి ఎంట్రీ లేదు. వితౌట్ ఇన్వైటీస్ ఎవరు కూడా లోపలికి వెళ్ళారు. 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు డైవర్షన్స్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో ఇటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకున్నట్లు మనతో ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సంజయ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.